తన మీద వచ్చినటువంటి ఆరోపణలు అవాస్తవాలను చెప్తున్నారు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి. ఎన్టీవీకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఈ మేరకు తను మాట్లాడడం జరిగింది. తాను ఎక్కడికి పారిపోలేదని అంటున్నారు. జరిగినటువంటి గొడవలు చూసి తన నాయనమ్మ అనారోగ్యానికి గురికావడంతో ఆమెను చూడ్డానికి సొంతూరు బూళ్లపాలెం వెళ్లి వచ్చానని చెప్పారు. పోలీస్ అలాగే న్యాయ వ్యవస్థల మీద తనకు నమ్మకం ఉందని చెప్తున్నారు. తనంతట తానే విచారణకు హాజరు కాబోతున్నట్టుగా ఎన్టీవీకి చెప్పారు. అయితే కోర్టు పరిధిలో ఉన్నటువంటి కారణంగా ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలను వెల్లడించలేనన్న ఉదయ్ కృష్ణారెడ్డి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని చెప్తున్నారు. ఈ మేరకు విశ్వాసం వ్యక్తం చేశారు. పూర్తి గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన తనకు వ్యవస్థల మీద విశ్వాసం ఉందని చెప్పారు. విచారణ నోటీసులు ఇవ్వడానికి హైదరాబాద్ లో గతంలో తాను తాత్కాలికంగా ఉన్నటువంటి ఇళ్లకు పోలీసులు వెళ్లారని, అందుకే తాను అక్కడ లేనని చెప్పి ఉంటారని అన్నారు. తన శాశ్వత చిరునామా అయినటువంటి బూళ్లపాలెనికి ఎటువంటి నోటీసులు రాలేదన్నారు ఉదయ్ కృష్ణారెడ్డి. జాతీయ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ లో ఉండగా ట్రైనీ ఐపీఎస్ అధికారిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఉదయ్ కృష్ణపై ఆరోపణలొచ్చాయి. మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి ఇచ్చినటువంటి ఫిర్యాదుపై ఉదయ్ కృష్ణపై కేసు నమోదైంది. అనంతరం ఉదయ్ కృష్ణ స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే అతను హైదరాబాద్ లోని 2 అడ్రస్లలో కూడా ఆచూకీ లేకపోవడంతో 3 రోజులుగా ఉదయ్ కృష్ణారెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు సిటీ పోలీసులు. తన మీద వచ్చినటువంటి ఆరోపణలన్నీ కూడా నిజాలు కాదంటున్నారు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి. తానెక్కడికి పారిపోలేదని ఒక వీడియో విడుదల చేశారు. ఎన్టీవీకి ఎక్స్క్లూజివ్ గా ఆయన మాట్లాడడం జరిగింది. ఎన్టీవీతో జరిగినటువంటి గొడవలు చూసి తన నాయనమ్మ అనారోగ్యానికి గురి కావడంతో ఆమెను చూడ్డానికి మాత్రమే సొంతూరు బూళ్లపాలెం వచ్చానని చెప్పారు. పోలీస్ అలాగే న్యాయ వ్యవస్థల మీద తనకు నమ్మకం ఉందని అంటున్నారు. తనంతట తానే విచారణకు హాజరు కాబోతున్నట్టుగా ఎన్టీవీకి చెప్పారు ఉదయ్ కృష్ణారెడ్డి. కోర్టు పరిధిలో ఉన్నటువంటి కారణంగా ఈ కేసుకు సంబంధించినటువంటి ఎటువంటి వివరాలను కూడా వెల్లడించలేను అని చెప్పారు. అలాగే తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని చెప్తున్నారు. పూర్తి గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చినటువంటి తనకు వ్యవస్థల మీద విశ్వాసం ఉందన్నారు. విచారణ నోటీసులు ఇవ్వడానికి హైదరాబాద్ లో గతంలో తాను అద్దెకు ఉన్నటువంటి ఇళ్లకు వెళ్లి పోలీసులు అక్కడ అడిగారని, అందుకే అక్కడ లేనని చెప్పి ఉంటారని ఉదయ్ కృష్ణారెడ్డి అంటున్నారు. తన శాశ్వత చిరునామా అయినటువంటి బూళ్లపాలెనికి మాత్రం ఎటువంటి నోటీసులు కూడా ఇప్పటివరకు ఇవ్వలేదని అన్నారు ఉదయ్ కృష్ణారెడ్డి. అందరికీ నమస్కారం అండి. నా మీద నా తోటి ట్రైనీ ఐపీఎస్ చేసిన ఫిర్యాదులు అవుతున్నాయో అవన్నీ అవాస్తవం. మీడియాలో వస్తున్న కథనాలన్నీ చూసి మా నాయనమ్మ అనారోగ్యానికి గురయ్యారని తెలిసింది. అందుకే ఆమెని కలుద్దామని చెప్పి నేను ఉల్లపాలెం బయలుదేరి వచ్చాను. అయితే నేను ఎక్కడికి పరారీలో లేనండి. న్యాయ వ్యవస్థ పైన, పోలీస్ వ్యవస్థ పైన నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. విచారణ అధికారులకి మొత్తం నేను సహకరిస్తాను. అదేవిధంగా నేను పరారీలో ఉన్నాననేది అవాస్తవం. అందుబాటులోనే ఉన్నాను. దాంతోపాటుగా నేను హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి, గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి ఇక్కడ దాకా చేరుకున్నాను. సో ఈ నేపథ్యంలో నేను పూర్తిగా వ్యవస్థలన్నిటికీ, వ్యవస్థల యొక్క విలువలకి కట్టుబడి ఉంటాను అని చెప్పి మీడియా ముఖంగా అందరికీ తెలియజేసుకుంటున్నానండి. ధన్యవాదాలు. ఇష్యూ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేనేమి కామెంట్ చేయదలుచుకోలేదు సార్. పోలీసులు కూడా నోటీసులు ఇవ్వడానికి 2 అడ్రస్లకి వెళ్ళటం అనేటువంటి జరిగిందని తెలిసింది.
కానీ అవి నేను హైదరాబాద్లో టెంపరీగా ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి అడ్రస్కి వారు వెళ్ళడం జరిగింది. మా ఊళ్ళపాలెంకి ఆ గ్రామానికి నా నేటివ్ అడ్రస్కి వచ్చి నోటీసులు సర్వ్ చేయలేదు. సో ఈ క్రమంలో నేనే విచారణాధికారులకు సహకరిద్దామని చెప్పేసి నేనే బయలుదేరి హైదరాబాదు విచారణాధికారుల ముందు హాజరవబోతున్నాను. త్వరలో నేను నా నిర్దోషత్వాన్ని నిరూపించుకుంటానని నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. వ్యవస్థలపైన, పోలీస్ వ్యవస్థపైన మరియు న్యాయ వ్యవస్థపైన. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నా మీద నా తోటి ట్రైనీ ఐపీఎస్ చేసిన ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో అవన్నీ అవాస్తవం. మీడియాలో వస్తున్న కథనాలన్నీ చూసి మా నాయనమ్మ అనారోగ్యానికి గురయ్యారని తెలిసింది. అందుకే ఆమెని కలుద్దామని చెప్పి నేను ఊళ్ళపాలెం బయలుదేరి వచ్చాను. అయితే నేను ఎక్కడికి పరారీలో లేనండి. న్యాయ వ్యవస్థ పైన, పోలీస్ వ్యవస్థ పైన నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. విచారణాధికారులకి మొత్తం నేను సహకరిస్తాను. అదేవిధంగా నేను పరారీలో ఉన్నాననేది అవాస్తవం. అందుబాటులోనే ఉన్నాను. దాంతోపాటుగా నేను హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి, గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి ఇక్కడ దాకా చేరుకున్నాను. సో ఈ నేపథ్యంలో నేను పూర్తిగా వ్యవస్థలన్నిటికీ, వ్యవస్థల యొక్క విలువలకి కట్టుబడి ఉంటాను అని చెప్పి మీడియా ముఖంగా అందరికీ తెలియజేసుకుంటున్నానండి. ధన్యవాదాలు. ఇష్యూ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేనేమి కామెంట్ చేయదలుచుకోలేదు సార్. పోలీసులు కూడా నోటీసులు ఇవ్వడానికి 2 అడ్రస్లకి వెళ్ళటం అనేటువంటి జరిగిందని తెలిసింది. కానీ అవి నేను హైదరాబాద్లో టెంపరీగా ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి అడ్రస్కి వారు వెళ్ళడం జరిగింది. మా ఊళ్ళపాలెంకి ఆ గ్రామానికి నా నేటివ్ అడ్రస్కి వచ్చి నోటీసులు సర్వ్ చేయలేదు. సో ఈ క్రమంలో నేనే విచారణాధికారులకు సహకరిద్దామని చెప్పేసి నేనే బయలుదేరి హైదరాబాదు విచారణాధికారుల ముందు హాజరవబోతున్నాను. త్వరలో నేను నా నిర్దోషత్వాన్ని నిరూపించుకుంటానని నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. వ్యవస్థలపైన, పోలీస్ వ్యవస్థపైన మరియు న్యాయ వ్యవస్థపైన. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నా మీద నా తోటి ట్రైనీ ఐపీఎస్ చేసిన ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో అవన్నీ అవాస్తవం. మీడియాలో వస్తున్న కథనాలన్నీ చూసి మా నాయనమ్మ అనారోగ్యానికి గురయ్యారని తెలిసింది. అందుకే ఆమెని కలుద్దామని చెప్పి నేను ఊళ్ళపాలెం బయలుదేరి వచ్చాను. అయితే నేను ఎక్కడికి పరారీలో లేనండి. న్యాయ వ్యవస్థ పైన, పోలీస్ వ్యవస్థ పైన నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. విచారణాధికారులకి మొత్తం నేను సహకరిస్తాను. అదేవిధంగా నేను పరారీలో ఉన్నాననేది అవాస్తవం. అందుబాటులోనే ఉన్నాను. దాంతోపాటుగా నేను హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి, గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి ఇక్కడ దాకా చేరుకున్నాను. సో ఈ నేపథ్యంలో నేను పూర్తిగా వ్యవస్థలన్నిటికీ, వ్యవస్థల యొక్క విలువలకి కట్టుబడి ఉంటాను అని చెప్పి మీడియా ముఖంగా అందరికీ తెలియజేసుకుంటున్నానండి. ధన్యవాదాలు. ఇష్యూ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేనేమి కామెంట్ చేయదలుచుకోలేదు సార్. పోలీసులు కూడా నోటీసులు ఇవ్వడానికి 2 అడ్రస్లకి వెళ్ళటం అనేటువంటి జరిగిందని తెలిసింది. కానీ అవి నేను హైదరాబాద్లో టెంపరీగా ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి అడ్రస్కి వారు వెళ్ళడం జరిగింది. మా ఊళ్ళపాలెంకి ఆ గ్రామానికి నా నేటివ్ అడ్రస్కి వచ్చి నోటీసులు సర్వ్ చేయలేదు. సో ఈ క్రమంలో నేనే విచారణాధికారులకు సహకరిద్దామని చెప్పేసి నేనే బయలుదేరి హైదరాబాదు విచారణాధికారుల ముందు హాజరవబోతున్నాను. త్వరలో నేను నా నిర్దోషత్వాన్ని నిరూపించుకుంటానని నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. వ్యవస్థలపైన, పోలీస్ వ్యవస్థపైన మరియు న్యాయ వ్యవస్థపైన.